ప్రస్తుతం నేను అమరావతిలోని సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ నిర్మాణ ప్రదేశంలో ఉన్నాను. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు ఎంత వేగంగా జరుగుతున్నాయో దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్. 5 టవర్స్ కూడా ప్రతి వారంలో నిర్మాణంలోని స్పష్టంగా మనకి పురోగతి కనబడుతుంది. ఒక్కొక్క టవర్ ఇంకొక టవర్ తో పోటీ పడుతూ నిర్మాణంలో దూసుకుపోతున్నాయి. ఇందులోని 5వ టవరు అదే జిఐడి టవరు. ఈ టవర్ కి సంబంధించి ప్రస్తుతం డయాగ్రిడ్ టెక్నాలజీలోని ముందు వరుసలో ఉంది. డయాగ్రిడ్ టెక్నాలజీలోని పైకి దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ టవర్ కి సంబంధించిన నిర్మాణంలోని కీలకంగా లెవెల్ 0కు సంబంధించి కోర్వాల్ నుంచి డయాగ్రిడ్ కు కనెక్ట్ అయ్యే కాంక్రీట్ పనులకు ప్రస్తుతం ఈ టవర్ సిద్ధమైంది. అంతేకాకుండా టవర్ క్రేన్ కి సంబంధించి కొత్తగా ఎరెక్షన్ చేసుకుని దానికి సంబంధించిన పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇంకా ఇందులోని మరోది హెచ్ఓడి టవర్ 3. ఈ టవర్ ప్రస్తుతం కోర్వాల్ నిర్మాణంలోని దూసుకుపోతుంది. ప్రస్తుతం 4వ ఫ్లోర్ వరకు కూడా కోర్వాల్ పైకి లేవటం జరిగింది. మరోపక్క 1, 2 దాంతోపాటు 4వ టవర్ కూడా కోర్వాల్ నిర్మాణంలో ప్రస్తుతం 3వ ఫ్లోర్ వరకు వెళ్ళాయి. ఈ వీడియోలో నేను మొత్తం 5 టవర్ కి సంబంధించి కూడా నిర్మాణం ఎలా జరుగుతుంది, ఇంకా మరోపక్క నాన్ టవర్ ఏరియాలోని యూటిలిటీ బ్లాక్ సంబంధించి కూడా నిర్మాణానికి సంబంధించి ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సెక్రటేరియట్ ఐకానిక్ టవర్ సంబంధించి నిర్మాణానికి సంబంధించి ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. అమరావతిలోని సెక్టార్ 4 సూపర్ బ్లాక్ ఈలో నిర్మిస్తున్న సెక్రటేరియట్ 5 టవర్స్ నిర్మాణం మనం చూసుకోవచ్చు. మొత్తం 5 టవర్స్ కి సంబంధించి కోర్వార్ నిర్మాణం వేగంగా జరుగుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం 5 టవర్స్ సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ ప్రతి వారంలో పెరుగుతూ ఉంది. మొత్తం 5 టవర్స్ 78,85,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇందులో 4 హెచ్ఓడి టవర్లు, 1 5వది జిఐడి టవర్. ఒక్కొక్క టవర్ కి సంబంధించి నిర్మాణం టవర్ ఏరియా అట్లాగే నాన్ టవర్ ఏరియాలో ఎలా జరుగుతుందో ఒకసారి మీకు నేను వివరిస్తాను. మొదటిది టవర్ 1. టవర్ 1, టవర్ 2 కి సంబంధించిన నిర్మాణాన్ని షాపూజీ పల్లోంజీ సంస్థ నిర్మిస్తుంది. ఈ టవర్ కి సంబంధించిన కోర్వాల్ నిర్మాణం ప్రస్తుతం 3వ ఫ్లోర్ వరకు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత 4వ ఫ్లోర్ కి సంబంధించి ప్రస్తుతం కాంక్రీట్ జరుగుతుంది. ఆ తర్వాత మివా ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ తోని ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్ కి జంపింగ్ ప్రక్రియను షాపూజీ పల్లోంజీ సంస్థ ఈ టవర్ కు అమలు చేస్తుంది. ఇంకా డయాగ్రిడ్ కూడా చూసినట్టయితే మొదటి లెవెల్ కంప్లీట్ చేసుకుని డయాగ్రిడ్ కాలమ్స్, బీమ్స్ కంప్లీట్ చేసుకుని ప్రెసెంట్ కోర్వాల్ కి సంబంధించి బీమ్స్ తర్వాత షట్టరింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక వైపుకు సంబంధించి షట్టరింగ్ కంప్లీట్ చేసుకుని వెనకాల వైపుకు సంబంధించి షట్టరింగ్ పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా దాంతోపాటు సెకండ్ లెవెల్ కి సంబంధించి కాలమ్స్ ఎరెక్షన్ కంప్లీట్ కొంత భాగం వరకు జరగటం జరిగింది. ముందు వైపు దాంతోపాటు ఎడమ వైపు కుడి వైపుకి సంబంధించిన కాలమ్స్ కంప్లీట్ చేసుకొని దానికి సంబంధించి కూడా నోట్స్ ఎరెక్షన్ జరుగుతూ ఉంది. ఇక నాన్ టవర్ ఏరియాలోని చూసినట్టయితే ఒక ఇమ్యూనిటీ బ్లాక్ సంబంధించి ప్రస్తుతం రెయిన్ఫోర్స్మెంట్ పనులు చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ కనబడుతుంది మనకి టవర్ 2. దీన్ని కూడా షాపూజీ పల్లోంజీ సంస్థ నిర్మిస్తుంది. ఈ టవర్ 2కి సంబంధించి ప్రజెంట్ ఇక్కడ కొత్తగా టవర్ క్రెయిన్ సంబంధించి కూడా ఎరెక్షన్ పనులు జరుగుతున్నాయి. దాదాపు 40 టన్నులకు సంబంధించి టవర్ క్రెయిన్ ఎరెక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకా డయాగ్రిడ్ సంబంధించి ఈ టవర్ కూడా టవర్ 1 లాగే లెవెల్ 0కి సంబంధించి ప్రస్తుతం కాలమ్స్ కి సంబంధించి నోట్స్ ఎరెక్షన్ కంప్లీట్ చేసుకొని బీమ్స్ కూడా వేసుకున్న తర్వాత ప్రస్తుతం డక్ షీట్లు వేస్తూ ఉన్నారు. మనకు టవర్ బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు. డక్ షీట్స్ కి సంబంధించి ప్రక్రియ పూర్తి చేసుకొని ఇంకా లెఫ్ట్, రైట్, ఫ్రంట్ కి సంబంధించి కూడా డక్ షీట్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా లెవెల్ 1 కి సంబంధించి ప్రస్తుతం కాలమ్స్ అన్ని కూడా ఎరెక్షన్ కంప్లీట్ చేసుకొని మొత్తం 7కు సంబంధించిన నోట్స్ ఎరెక్షన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక కోర్వాల్ నిర్మాణానికి సంబంధించి చూసినట్టయితే ఈ టవర్ కూడా 3వ ఫ్లోర్ వరకు కోర్వాల్ నిర్మాణం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫ్లోర్ కి సంబంధించి ప్రస్తుతం కాంక్రీట్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ టవర్ 1, టవర్ 2ను మివా టెక్నాలజీతోని షాపూజీ పల్లోంజీ సంస్థ కోర్వాల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే మిగతా టవర్స్ తో పోలిస్తే ఈ టవర్ కి సంబంధించిన కోర్వాల్ నిర్మాణం వినూత్నంగా నిర్మిస్తున్నారు. మిగతా 3 టవర్స్ కోర్వాల్ ను పోర్ 1, పోర్ 2గా డివైడ్ చేసి నిర్మిస్తుంటే ఈ హెచ్ఓడి టవర్ 1, టవర్ 2కు సంబంధించి షాపూజీ పల్లోంజీ నిర్మాణ సంస్థ మివా టెక్నాలజీతోని ఒకేసారి కోర్వాల్ మొత్తం కూడా ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఒకేసారి పైకి జంపింగ్ చేసే దిశకు కూడా వీటిని రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే కోర్వాల్ నిర్మాణానికి సంబంధించి మివా టెక్నాలజీని కొంత ఆలస్యంగా ప్రారంభించినా సరే ఒకేసారి కోర్వాల్ కి సంబంధించిన జంపింగ్ ప్రక్రియ చేస్తున్న నేపథ్యంలోని ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోరు ప్రస్తుతం కోర్వాల్ కి సంబంధించిన నిర్మాణం కూడా వేగంగా హెచ్ఓడి టవర్ 1, 2కి పెరగటం జరిగింది. ఇక మధ్యలో మనకు కనబడుతుంది పాలవాగు.
హెచ్ఓడి టవర్ 2-3 మధ్యలోనే పారబాగు వెళ్తుంది. దానికి సంబంధించి విస్తరణ పనులు కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి కనిపించేది హెచ్ఓడి టవర్ 3. మొత్తం మిగతా 4 టవర్స్తో పోల్చుకుంటే హెచ్ఓడి టవర్ 3కి సంబంధించి ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ను మొట్టమొదటిసారిగా అమలు చేసిన టవరే హెచ్ఓడి టవర్ 3. దీన్ని ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. అందులో కాగానే ప్రస్తుతం కోర్వాల్ నిర్మాణంలోని దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ 4th ఫ్లోర్ వరకు కూడా కోర్వాల్ నిర్మాణం పైకి లేవటం జరిగింది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా 1-2 టవర్స్తో పోల్చుకుంటే మిగతా టవర్స్ కోర్వాల్ని 2 విభాగాలుగా విభజించి నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ కూడా అదే విధంగా అమలు చేస్తున్నారు అని చెప్పాను. మనకు స్పష్టంగా కనబడుతుంది. ముందు పోర్ 1 అవుతే వెనకాల పోర్ 2. దానికి సంబంధించిన ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ షట్టరింగ్ చూసుకోవచ్చు. పోర్ 1కి సంబంధించిన కోర్వాల్ నిర్మాణం కొంత పైకి లేకపోతే దానికంటే కొంచెం కింద భాగంలోని పోర్ 2 ఉంది. పోర్ 1, పోర్ 2గా విభజించి హెచ్ఓడి టవర్ 3కి సంబంధించి ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు. ఇక డయాగ్రిడ్ విషయంలో కూడా లెవెల్ 1కి సంబంధించి ప్రస్తుతం బీమ్స్ మీద డక్షీట్లు వేస్తూ ఉన్నారు. ముందు వెనకాలకు సంబంధించి డక్షీట్స్ దాదాపు కంప్లీట్ అవడం జరిగింది. టవర్కి సంబంధించి కుడి భాగం ఎడమ భాగానికి సంబంధించి డక్షీట్స్ వేస్తూ ఉన్నారు. ఇక లెవెల్ 2కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ ఎరెక్షన్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పటి వరకు 4 వరకు నోట్స్ ఫిక్సింగ్ కంప్లీట్ అవడం జరిగింది. టవర్ 3 దగ్గర చూసుకోవచ్చు. ఒక ఎమ్యూనిటీ బ్లాక్ సంబంధించి ఫౌండేషన్ కోసం భారీ మొత్తంలో రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అవడం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ ను ప్రారంభించబోతున్నారు. మొత్తం ఈ 5 టవర్లకు సంబంధించి 5 ఎమ్యూనిటీ బ్లాకులు ఉంటాయి. G+3తోని ఒక్కొక్క ఎమ్యూనిటీ బ్లాక్ను నిర్మిస్తారు. మొత్తం 9 ఎమ్యూనిటీ బ్లాకులు ఉంటాయి. హెచ్ఓడి టవర్ 2కి సంబంధించి 5 ఎమ్యూనిటీ బ్లాకులు ఉంటే 3, 4, 5 బ్లాకులకు సంబంధించి 4 ఎమ్యూనిటీ బ్లాకులను నిర్మిస్తారు. ప్రెజెంట్ హెచ్ఓడి టవర్ 3 ముందున్న ఎమ్యూనిటీ బ్లాక్ సంబంధించి ప్రస్తుతం రీఎన్ఫోర్స్మెంట్ పనులు పూర్తవడం జరిగింది. టవర్కి సంబంధించిన కోర్వార్ నిర్మాణం ప్రజెంట్ 3వ ఫ్లోర్ వరకు వెళ్ళడం జరిగింది. 4వ ఫ్లోర్కి సంబంధించి కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఇక డయాగ్రిడ్ విషయంలో చూసినట్టయితే లెవెల్ 1కి సంబంధించిన డయాగ్రిడ్కి సంబంధించిన ఎరెక్షన్ అన్ని కంప్లీట్ చేసుకొని నోట్స్కి సంబంధించిన ఫిక్సింగ్ చేస్తూ ఉన్నారు. మనకు కనబడుతుంది ఒక దానికి ఇప్పటికే నోడ్ కంప్లీట్ అవడం జరిగింది. టవర్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ అట్లాగే బ్యాక్ సైడ్లోని నోట్స్కి సంబంధించిన ఎరెక్షన్ కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ బీమ్స్ వేస్తూ ఉన్నారు. ఒక వైపు నుంచి బీమ్స్ వేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసే దిశకు కూడా ప్రస్తుతం బీమ్స్ వేస్తూ ఉన్నారు. ఇక చివరిది జిఏడి టవర్. ఇది 5వ టవరు. ఈ టవర్కి సంబంధించిన ముందు భాగంలో మనం చూసుకోవచ్చు భారీ మొత్తంలో రీఎన్ఫోర్స్మెంట్ పూర్తవటం జరిగింది ఒక ఎమ్యూనిటీ బ్లాక్ సంబంధించి. ఇంకా ఈ టవర్కి సంబంధించి డయాగ్రిడ్ టెక్నాలజీలో దూసుకుపోతుంది. లెవెల్ 1, లెవెల్ 2 సంబంధించి కూడా డయాగ్రిడ్లు నోడ్లకు సంబంధించిన ఎరెక్షన్ మొత్తం కంప్లీట్ అవడం జరిగింది. ఇక లెవెల్ 1కి సంబంధించి దాదాపు డక్షీట్లకు సంబంధించిన నిర్మాణం కంప్లీట్ అవడం జరిగింది. డయాగ్రిడ్ నుంచి కోర్వాల్ కనెక్ట్ చేసేందుకు ఈ డక్షీట్స్ వేసుకొని ఆ తర్వాత రివర్స్పాంట్మెంట్ చేసుకొని ఆ తర్వాత దీని మీద కాంక్రీట్ వేస్తారు. దాదాపు ఒక 4-5 రోజుల్లోని దీని మీద కాంక్రీట్ వేయబోతున్నారు. ఇక్కడే కొత్తగా ఒక టవర్ క్రేన్ కూడా ఎరెక్షన్ చేసుకున్నారు. దాదాపు 80 టన్నులకు సంబంధించిన టవర్ క్రేన్ కూడా ఎరెక్షన్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క డయాగ్రిడ్ కి సంబంధించి కాలం 10 నుంచి 15 టన్నులు ఉంటుంది. ఇక నోట్ చూసినట్టయితే 15 నుంచి 20 టన్నులకు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది వెయిట్. డయాగ్రిడ్ కు కనెక్ట్ అవుతున్న ఆ భాగం మొత్తం కూడా ఆఫీస్ పర్పస్ కోసం వాడతారు. మొత్తం ఒక్కొక్క టవర్కి సంబంధించి నాకున్న సమాచారం ప్రకారం 12 నుంచి 13 వరకు లిఫ్ట్లు ఉంటాయి. ఇందులో విఐపి లిఫ్ట్లు, దాంతోపాటు జనరల్ పబ్లిక్ లిఫ్ట్లు, ఆఫీసర్స్ లిఫ్ట్లు ఈ విధంగా విభజించి ఆ లిఫ్ట్లను అలాట్మెంట్ చేస్తారు. ఇక ఈ టవర్కి సంబంధించి నాన్ టవర్ ఏరియాలోనే చూసుకోవచ్చు ఒక భారీ ఎమ్యూనిటీ బ్లాక్ నిర్మాణించేందుకు ప్రస్తుతం పెద్ద మొత్తంలో రీఎన్ఫోర్స్మెంట్ పనులు పూర్తవటం జరిగింది. మొత్తం 5 టవర్స్ కూడా కోర్వాల్ నిర్మాణానికి సంబంధించి ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తున్న నేపథ్యంలోని ఒక్కొక్క ఫ్లోర్కి సంబంధించిన నిర్మాణం దాదాపు 10 రోజుల సమయం పడుతుంది. ఒక నెలలోని 3 ఫ్లోర్లకు సంబంధించి కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక మొత్తం ఈ 5 టవర్స్ డయాగ్రిడ్ టెక్నాలజీతో దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న నేపథ్యంలోని డయాగ్రిడ్ టెక్నాలజీ నిర్మాణంలోని 4వ టవర్ పక్కన పెడితే హెచ్ఓడి టవర్ 4 కాకుండా 1, 2, 3, 5 ఈ 5 టవర్లు కూడా డయాగ్రిడ్ టెక్నాలజీలోని లెవెల్ 1 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. లెవెల్ 2కి సంబంధించి వర్క్స్ జరుగుతున్నాయి. నాకున్న సమాచారం ప్రకారం హెచ్ఓడి టవర్ 3 దాంతోపాటు టవర్ 5కి సంబంధించి లెవెల్ 0 ఏదైతే ఉందో డయాగ్రిడ్ నుంచి కాలమ్స్ సంబంధించిన కాంక్రీట్ పనులు త్వరలో చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ సెగ్రిగేటెడ్ టవర్స్ 5 టవర్స్ సంబంధించి తొలిసారిగా కోర్వాల్కి డయాగ్రిడ్కి కాంక్రీట్ వేస్తున్న ప్రక్రియ ప్రారంభిస్తున్న నేపథ్యంలోని అప్పుడు ఖచ్చితంగా ఎలా జరుగుతుంది దానికి సంబంధించిన నిర్మాణం కూడా మీకు స్పష్టంగా వీడియో రూపంలో త్వరలోని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలు వేగంగా జరుగుతున్న సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి సంబంధించి తాజా పరిస్థితి.